వెల్కమ్ టు మెగా 9 టీవీ. దొంగే స్వయంగా తాను చేసిన దొంగతనాన్ని ఒప్పుకుంటే ఇక వేరే సాక్ష్యాలు ఎందుకు? ఇన్నాళ్ళు కాశ్మీర్లో నెత్తుటేరులు పారించడానికి పాకిస్తానే కారణమని, అక్కడ ఉగ్రవాదులకు స్వర్గధామమని ఇండియా నెత్తి నోరు బాదుకొని ప్రపంచానికి చెబుతూనే ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం ముసుగు వేసుకొని నటిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ దేశపు ముసుగును ఆ దేశానికి చెందిన ఒక మతోబోధకుడే పీకి పారేశాడు. భారత్లో వందలాది మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ముంబై దాడుల మాస్టర్ మైండ్, లష్కరే తోయిబా ఫౌండర్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యూద్ ఆడిన ఒక భయంకరమైన గేమ్ను ఓ పాక్ మౌలానా బహిరంగంగా బట్టబయలు చేశాడు. కాశ్మీర్ను విడగొట్టడానికి, ఇండియాను రక్తపు టేరుల్లో ముంచడానికి హఫీజ్ సయ్యూద్ ఏకంగా 10,000 మంది అమాయక యువకులను ఉగ్రవాదులుగా మార్చి కాశ్మీర్లోకి పంపాడని బాంబు పేల్చాడు. అసలు ఈ మౌలానా ఎవరు? ఇంత పెద్ద రహస్యాన్ని ఏ వేదికపై బయటపెట్టాడు? హఫీజ్ సయ్యూద్ లాంటి ఉగ్రవాదికి పాక్ ప్రభుత్వం సేఫ్ హౌస్ ఇచ్చి ఎలా పెంచి పోషిస్తుంది? పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ బహవల్పూర్ నగరంలో ఒక భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభను ఏర్పాటు చేసింది లష్కరే తోయిబాకు సంబంధించిన రాజకీయ అనుబంధ సంస్థ పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్. ఈ సభలో అల్లామా నసీర్ మదానీ అనే ఒక ప్రముఖ మతబోధకుడు మౌలానా మైక్ అందుకున్నాడు. ఉపన్యాసం మధ్యలో ఉగ్రవాది హఫీజ్ సయ్యూద్ ను పొగుడుతూ అతను ఒక అతిపెద్ద నిజాన్ని కక్కేశాడు. కాశ్మీర్ కోసం, మాతృభూమి కోసం మన హఫీజ్ సయ్యూద్ ఏకంగా 10,000 మంది పిల్లలను ప్రాణత్యాగం చేయడానికి సరిహద్దు దాటించి కాశ్మీర్లోకి పంపాడు. అంతటి త్యాగం చేసిన హఫీజ్ సయ్యూద్ ఈ రోజు ఏ తప్పు చేయకుండానే పాకిస్తాన్ జైలులో మగ్గుతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఒక్క మాటతో పాకిస్తాన్ ఉగ్రవాద ఫ్యాక్టరీల భాగోతం ప్రపంచం ముందు నగ్నంగా నిలబడింది. వేలాది మంది అమాయక యువకుల బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ చేతుల్లో తుపాకులు పెట్టి కాశ్మీర్లోకి పంపిన ఘనుడు హఫీజ్ సయ్యూద్. పాక్ ప్రభుత్వం మాత్రం అతన్ని జైల్లో పెట్టి శిక్షిస్తున్నాం అంటూ యాక్టింగ్ చేస్తుంది. కానీ పాకిస్తాన్ ఆడుతున్న ఆ డబుల్ గేమ్ వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన దారుణ మారణకాండకు సూత్రధారి ఈ హఫీజ్ సయ్యూదే. 166 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఈ నరరూప రాక్షసుని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అమెరికా ఏకంగా $10 మిలియన్ అంటే దాదాపు 83 కోట్ల బహుమతి ప్రకటించింది. పాక్ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అతని జైల్లో పెట్టినట్లు డ్రామా ఆడింది. కానీ వాస్తవం ఏంటంటే అతను లాహోర్లోని జౌహర్ టౌన్ లో ఉన్న ఒక విలాసవంతమైన సేఫ్ హౌస్ లో పాక్ ఆర్మీ పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా మధ్య దర్జాగా బతుకుతున్నాడు. ఆగస్టు 14న పాకిస్తాన్ జెండా రంగులు ఉన్న కుర్తా వేసుకుని దిగిన హఫీజ్ ఫోటో ఒకటి లష్కరే తోయిబా సోషల్ మీడియా అకౌంట్లో ప్రత్యక్షం అవ్వడమే ఇందుకు నిదర్శనం. జైల్లో ఉండాల్సిన ఖైదీ సేఫ్ హౌస్ లో ఉంటూ పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో మీటింగ్స్ పెడుతున్నాడు. ఈ కసాయి ఉగ్రవాది కేవలం సేఫ్ హౌస్ లో కూర్చోవడమే కాదు, అక్కడి నుంచే కాశ్మీర్లో మళ్లీ నెత్తురు పారించడానికి కొత్త స్కెచ్లు వేస్తున్నాడు. అయితే ఇండియా ఇంటెలిజెన్స్ సంస్థ NIA ఈసారి వాడి ఉచ్చును వాడికే బిగించేలా ఒక సైలెంట్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇటీవల 2025 ఏప్రిల్లో కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి వ్యూహం రచించింది కూడా సేఫ్ హౌస్ లో ఉన్న హఫీజ్ సయీదే అని భారత జాతీయ దర్యాప్తు సంస్థ పక్కా ఆధారాలతో తేల్చింది. ఈ ఏడాదికి సంబంధించి జమ్మూలోని ఒక కోర్టు హఫీజ్ సయ్యూద్ పై నాన్ అవైలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. మరోవైపు ముంబై పోలీసులు హఫీజ్ తో పాటు మరో 6 నిందితులపై వారి గైహాజర్ బరిలోనే విచారణ జరిపే చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ ఆక్రమిత కాశ్మీర్లలో దాక్కున్న 100 మందికి పైగా ఉగ్రవాదులు ఇప్పటికే గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. ఇప్పుడు ఈ లిస్టులో నెక్స్ట్ టార్గెట్ హఫీజ్ సయీదే అన్న వార్తలు పాక్ ఆర్మీకి చెమటలు పట్టిస్తున్నాయి. ఒకవైపు శాంతి వచనాలు పలుకుతూనే మరోవైపు దొంగచాటుగా ఉగ్రవాదులకు సేఫ్ హౌస్లు ఇస్తున్న పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి మరోసారి గ్లోబల్ వేదికపై నగ్నంగా నిలబడింది. 10,000 మందిని కాదు కదా, 1,00,000 మందిని పంపిన మన ఇండియన్ ఆర్మీ ముందు పాక్ ఆటలు సాగవు. ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అతి త్వరలోనే చట్టం ముందు లేదా అజ్ఞాత వ్యక్తుల తుపాకీ తూటాలకు బలి కావడం ఖాయం.